హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ సురేష్ అండ్ మర్చెంట్ నేవీ. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫిట్టర్ వర్క్ ఎలాగుంటది షిప్‌లో పైప్ లైన్స్ చిన్న డెమో చూపిస్తాను. సో, పైప్ లైన్స్ చూద్దాం. ఓకేనా? సో, ఫ్రెండ్స్, ఆల్రెడీ వీడియోని ఫిట్టర్ వర్క్ ఎలా చేయాలని వీడియో వర్క్ చేశాను. ఛానెల్‌లో ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఫ్రెండ్స్, పైప్ లైన్ ఒకటైనా షిప్‌లో వర్క్ అంటే ఇది రేర్ అనమాట. అప్పుడప్పుడు పైప్ లైన్ హోల్స్ అవుతుంటాయి. ఎక్కువగా సాల్ట్ వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి. అవి రీప్లేస్‌మెంట్ అవుతూ ఉంటాయి. అంటే నార్మల్‌గా ఎక్కువ పైప్ లైన్స్ హోల్ అవ్వనమాట. సో, చూసారా ఫ్రెండ్స్ పైప్ లైన్స్ ఎలా ఉన్నాయో? సో, మనం అనుకున్నట్టుగా పైప్ లైన్స్ అయితే ఉండవు. చాలా యాంగిల్స్‌లో ఉంటాయన్నమాట ఈ పైప్ లైన్స్. ఓకేనా? సో, ఈ పైప్ లైన్ చూసి మీరేమి గాబరా పడకండి. ఎందుకంటే ఇదే కదా వర్క్ షిప్‌లోకెళ్తే పైప్ లైన్స్ అన్ని మార్చాలేమో అనుకోవద్దు. సో, ఇది చిన్న డెమో మాత్రమే. సో, రేర్‌గా హోల్స్ అవుతాయన్నమాట. ఎక్కువ సాల్ట్ వాటర్‌ది చెప్పాను కదా! హోల్స్ అవుతాయి. ఓకేనా? సో, సాల్ట్ వాటర్ అంటే చూసారా? ఇది గూడా ఎక్కువ సార్లు అన్నమాట రీప్లేస్‌మెంట్ అవుతదన్నమాట. చిన్న చిన్నవైతే మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తారు. సో, కవర్ చేయడానికి ట్రై చేయడం లేకుండా ఉంటే మాత్రం మొత్తం మార్చాలి. సో, అండ్ పంప్స్ గూడా ఒక్కొక్కసారి బేరింగ్స్ పోతాయి. నెక్స్ట్ కేసింగ్ పోతాయి. ఇంప్లేట్స్ పోతాయి. ఇవన్నీ గూడా ఫిట్ చేయవలసి ఉంటది ఫ్రెండ్స్. చిన్న పంప్ అయినా, పెద్ద పంప్ అయినా సరే. ఇది గూడా సాల్ట్ వాటరే ఫ్రెండ్. ఇలాంటి పైపులు గూడా మార్చుతారనమాట. సో, కొన్ని కొన్ని షిప్‌లల్ల కొద్దిగా చాలా ఎక్కువ లీకేజ్ ఉండాలంటే షిప్‌లోకైతే ఓకే ఫ్రెండ్స్. పైప్ లైన్ మార్చడానికి కూడా రీప్లేస్‌మెంట్ చేయడానికి కూడా పైప్స్ కూడా ఉంటాయి. షిప్‌ల నుంచి పైప్ లైన్స్ కూడా ఉంటాయి చూసారా? సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.